ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు, అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు. వీళ్ళు క్రిస్టియన్స్ ప్రమాదకారులు అని సమాజానికి సందేశాలు పంపిస్తున్నారు. శివశక్తి లేనప్పుడు, జరంగదళ్ లేనప్పుడు, ఆర్ఎస్ఎస్ లేనప్పుడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది. అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నాడు? ఈ ఆర్ఎస్ఎస్ లేడు, బజరంగలోడు లేడు. కానీ క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఉత్తమమైన సేవలు అందించి ఈ భారతదేశాన్ని ప్రేమించినోడు క్రైస్తవుడు. ఒక అబద్ధాన్నేమో ప్రజల్లోకి చాలా విరివిగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ దేశానికి ఉపయోగపడిన క్రైస్తవ సమాజం యొక్క త్యాగాన్ని మాత్రం పబ్లిసిటీ చేయటంలో మనం విఫలమైపోయాం. మనల్ని తిట్టేవాడు వీడియోలు అయితే వాట్సాప్ లో ఏంటి, ఫేస్బుక్ లో ఏంటి, మనమే షేర్ల మీద షేర్లు కొట్టేస్తాం. మనం చేసిన మంచి గురించి షేర్ల మీద షేర్లు కొట్టే క్రైస్తవ్యం ఈ రోజు ఉందా? క్రైస్తవుల వల్ల ఈ భారతదేశం అభద్రతా భావానికి లోను కాలేదు. ఈ భారతదేశంలో క్రైస్తవుడు విద్య నేర్పించాడు, వైద్యం అందించాడు, మంచి మంచి కాలేజెస్ ని ఏర్పాటు చేసి ఈ భారతీయుల్ని నాగరికంగా అభివృద్ధి చెందడంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ భారతదేశానికి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళందరూ కూడా ఆ కోవ నుండి వచ్చిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్రిస్టియానిటీని బట్టి వీళ్ళకి ఆపద కలగల. అసలు భారతదేశం లోపలుండి భారతదేశానికి నాశనం కలిగిస్తున్నది ఎవరు అంటే మత ఛాందస్తవాదులు. ఈ దేశంలో అంటరానితనాన్ని చూపించింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు. ఈ దేశంలో విద్యకు సామాన్యుని దూరం చేసింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు. ఈ రోజు కూడా ఈ దేశ ప్రభుత్వాల్ని నడిపించేది అగ్రవర్ణాలకు చెందిన వారు. కానీ అణగారిన జాతిలో నుండి వచ్చినోడు ఎవడు ప్రధానమంత్రి అయ్యాడు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు ఆలోచించండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదే అగ్రవర్ణాలకు చెందినవారు. ప్రభుత్వం మీది, పెత్తనం మీది, అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. ఇంకా క్రైస్తవుడు మీకు హాని ఎక్కడ చేస్తాడు? అంటే క్రైస్తవ్యం అనే దాన్ని బూచిగా చూపించి మొత్తం దేశానికి దరిద్రం పట్టించేది మీరే కదా. ఈ రోజు ఈ విషయాన్ని సంఘానికి, సొసైటీకి అవేర్నెస్ కలిగించకపోవడం. किस मुसलमान के आपसे डर है? हिंदुस्तान का कोई मुसलमान आपसे डरता नहीं है। ना मैं डरता हूं, ना मैं डरता हूं, जहां इस देश के नागरिक डरते हैं, ना कोई मुसलमान डरता है। डरते हैं तो हम संविधान से डरते हैं, जिसकी आप धज्जियां उड़ा रहे हैं। आपका मकसद क्या है? आपका मकसद तो हमें मालूम है, 2014 से हमें मालूम है आपका मकसद क्या रहा है। कभी घर वापसी, कभी लव जिहाद, कभी ट्रिपल तलाक, कभी CAB, कभी NRC, फिर दोबारा NRC, मतलब के फिर 370। आपका लक्ष्य हमें मालूम है, आपका लक्ष्य मालूम है, आपका नजरिया भी मालूम है। आप नाम से, किसी के नाम से पता करना चाहते हो इस देश में वो रहेगा या नहीं रहेगा। कि आपके प्रधानमंत्री जी सबका साथ और सबका विकास पे विश्वास करते हैं। सबका विकास, सबका विश्वास तो उन्होंने खो दिया, क्योंकि 2014 से लेकर अब तक सबका साथ उन्होंने कभी भी नहीं दिया।